హరి ఓం నమో నారాయణ. మానవ సేవ, మాధవ సేవ. మనం తెలుసుకున్నామంటే భగవంతుడు ఎక్కడున్నాడో అర్థమవుతుంది. తమిళ్లో ఒక చిన్న పాట పాడతారు. ఇరుకు ఇడం విట్టు ఇల్లాద ఇడం తేడి எங்கெங்கோ அயகின்றான் ஞான தங்கமே, அவர் இருக்கு இடம் ஏதடி జ్ఞాన తంగమే. తమిళ్లో ఒక మహాకవి ఉన్న చోటు వదిలి భగవంతుణ్ణి లేని చోట్ల వెతుకుతూ ఉంటారు అజ్ఞానులు అని ఇక్కడ ఈ యొక్క కవిత్వంలో తెలియటంలో ఆ కవి భగవంతుడు ఉన్న చోటు వదిలి అనేక మంది అజ్ఞానులు లేని చోట్లో వెతుక్కుంటుంటారు భగవంతుణ్ణి. అంటే ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఈ కవి భావన, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, జ్ఞాన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, జ్ఞానులు ఏం బోధిస్తున్నారు, తత్వజ్ఞానం, మరి తత్వజ్ఞానం తెలిసిన వారు అద్వైత సిద్ధాంతం అని చెప్పబడేటటువంటి మన యొక్క ఈ జ్ఞాన మహోన్నతమైన హైందవ సనాతన జ్ఞానాన్ని చెప్పేటప్పుడు అందరూ భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తారు. మరి అయితే అది తెలుసుకోలేకుండా మానవులు అనేక చోట్ల వెతుకుతుంటారు. అంటే ఏమీ లేని చోటల్లా వెతుకుతుంటారు. పోయి ఉన్న చోట్ల వదిలేసి ఆయన లేని చోట్ల వెతుక్కుంటూ పోతే భగవంతుడు ఎలా కనబడతాడు? మన కంటికి కనపడడు. భగవంతుడు కనపడాలంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడ వెతకాలి. ఈ సాంప్రదాయం కోసమే మనం అనేక ఆలయాలు నిర్మించుకున్నాం. భారతదేశంలో దైవ స్వరూపాలకు, దైవం యొక్క ప్రతిరూపాలకు, అంటే సాకార స్వరూపాలకు తల్లి రూపంలోనూ, తండ్రి రూపంలోనూ, త్రిమూర్తుల రూపంలోనూ అనేక రూపాల్లో మనకు ఆలయాలు వెలిసి ఉన్నాయి. ఇక్కడంతా కూడా దర్శనం చేసుకుంటాం. చేసుకున్నాక భగవంతుడు ఆయన చిరునవ్వు, మందహాసం ఇవన్నీ చూసి ఆనందిస్తాం, పరవశిస్తాం. ఆ తర్వాత బయట కూర్చున్నటువంటి వరుసగా భిక్షగాళ్ళు ఉంటారు. కుంటి వాళ్ళు ఉండొచ్చు, గుడ్డి వాళ్ళు ఉండొచ్చు, అనేక రోగగ్రస్తులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకు? భగవంతుడిని నమ్మి కూర్చున్నారు అక్కడ వాళ్ళు. శ్రీమన్నారాయణుడు, శ్రీ పరమేశ్వరుడు, ఆదిపరాశక్తితో, జగన్మాత ఎవరైనా కానీ వాళ్ళు అక్కడ భగవంతుడు నమ్ముకొని ఎందుకు కూర్చున్నారు? అయ్యా, మాకు ఈ జన్మలో ఈ పాపకర్మల వల్ల ఈ జన్మ సంభవించింది, ఏ పాపకర్మల వలనో మాకు ఇది సంభవించింది కనుక నీ పాద సన్నిధిలో మేము సేవ చేసుకుంటే, ఏదో భిక్షమెత్తుకుంటే మాకు ఈ పాపాలు పోతాయి, పుణ్యగతులు వస్తాయి, ఉత్తమ జన్మలు కావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటుందా ఉండదా అని కాదు మనకు కావాల్సింది. దైవారాధకులమై, భక్తులమై, జ్ఞానులమై మనం పరమాత్మను ఆనందించేటువంటి శక్తి సామర్థ్యాలు మనలో ఆలోచన రూపంలో వస్తున్నప్పుడు వారికి దానం చేస్తాం. ఇలా దానం చేసే వాళ్ళంతా కూడా సాత్విక గుణ స్వభావులు. ఎవరైతే భేద సాద భక్తులు, నిస్సహాయ స్థితిలో, అసహాయ స్థితిలో, సంపాదించలేని స్థితిలో అలా అడుక్కుంటూ ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం మనకు భగవంతుడిని దర్శించినంత పుణ్యఫలం అక్కడ లభిస్తుంది. కానీ రజోతమ గుణాలు వాళ్ళను పట్టించుకోరు, దానం కూడా చేయరు. చేయకపోవడానికి కారణం వాళ్ళలో ఉన్న రజోగుణం. రజో రాగాత్మకం అంటారు పరమాత్మ. వీళ్ళు రాగద్వేషాలను మనసులో పెట్టుకొని ఏం భిక్షగాళ్ళు 24 గంటలు ఇదే పని అయిపోయింది. భిక్షగాళ్ళకి ఎక్కడ వీరి కష్టపడి పని చేసుకోలేరు. కుంటి వాళ్ళు ఏం పని చేసుకుంటారు, గుడ్డి వాళ్ళు ఏం పని చేసుకుంటారు, ఇది గ్రహించలేం మనం. కనుక భగవంతుడు ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే దేవాలయాల్లో వెళ్ళిన మనం, భగవంతుడిని దర్శించిన మనం అదే బయట కూర్చున్న సకల జీవరాశుల్లో ఉన్నాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గారు చెప్పారు, సర్వ జీవులలో నేనున్నాను, ఈశ్వరుడనే నేను అందులో ఉన్నాను, వాళ్ళని కూడా మీరు కరుణించండి. ఎవరికి సహాయం అవసరమో వాళ్ళకి చేయండి. ఎవరు
తిండికి తినలేదు, ఒక పూట అన్నం పెట్టండి, అన్నదాత సుఖీభావం అంటాడు. అప్పుడు మీ యొక్క జన్మ ధన్యమవుతుంది. ఈ యొక్క జన్మకు అర్థం పరమార్థం లభిస్తుంది. కనుక మానవ సేవ మాధవ సేవ అని మర్చిపోకుండా ఉంటే మనం అందరం కూడా మానవత్వంతో జీవించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రలవుతాం. దైవ దర్శనం బయట లోపల అయిన తర్వాత ఆనందంతో పరవశితో వస్తున్నప్పుడు అక్కడ దీనంతో, అతి దీనంతో, బాధతో ఏడుస్తూ అడుగుతున్నటువంటి ఆ యొక్క భక్త శిరోమణులు, శిఖామణులు చెప్పాలి వాళ్ళు. ఎందుకు? దేవాలయాల దగ్గర అడుక్కుంటున్నారు. ఎవరిని మోసం చేయటం లేదు, ఎవరిని ద్రోహం చేయటం లేదు, ఎవరికి అన్యాయం చేయటం లేదు. వాళ్ళు అడుక్కునేది ఆహారం, తిండి కోసం, కడుపు నింపుకోవడం కోసం, ఆత్మారాముణ్ణి సంతృప్తి చెందడం కోసం. దానికి మనం సహాయం చేస్తే భగవంతుడు నిజంగా సంతృప్తి చెందుతాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. జ్ఞానం తెలుసుకోవాలి. మరి ఉన్న చోట్ల వెతకాలి భగవంతుడిని, లేని చోట్ల వెతుక్కుంటూ పోతే ఏ కొండ గుహల్లోనో, రాళ్ళల్లోనో, రప్పల్లోనో ఎక్కడెక్కడో భగవంతుడు అనుకుంటూ తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడ ఆనందిస్తే భగవంతుడు ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.